ప్రభు ప్రియ రక్షకునికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. గొప్ప దేవుడవు, సర్వోన్నతుడైన దేవుడవు తండ్రి, సర్వకృపానిధివైన దేవుడవు ప్రభు. సమస్త సృష్టిని నోటి మాట చేత కలుగజేసిన పూజ్యుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. దయాళుడవైన దేవుడవు ప్రభు, ప్రేమ స్వరూపివై ఉన్నావని ప్రభు మిమ్మల్ని స్తుతిస్తున్నాను, స్తోత్రములు చెల్లిస్తున్నాను. అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడవై నా తండ్రి యేసయ్య, నా ప్రభా, మమ్మల్ని నా తండ్రి ఎంతగానో ప్రేమించి నాయన మా కోసం ప్రాణం పెట్టినారు తండ్రి. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. దయగలిగిన దేవుడవు ప్రభా, కృప కలిగిన దేవుడవు తండ్రి, ఆదరించే ఆదరణకర్తవు ప్రభా, కనికరము కలిగిన దేవుడవు ప్రభా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. మీరే మార్గము, సత్యము, జీవమై ఉన్నారని మీకు కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తున్నాను. జీవాధిపతి అయిన నాయన, మీ ఎదుట నా ప్రభ నా తండ్రి మోకరించి ప్రార్థిస్తున్నాము నాయన. మా ప్రార్థన, మా మనవి నీ దృష్టికి అంగీకారముగా ఉండనిమ్ము. మా జీవితంలో ఉన్న తప్పు దోష అపరాధములను క్షమించండి ప్రభువా. యేసయ్య, మమ్మల్ని నాయన ఇంకనూ ఎక్కువగా నాయన నూతన పరిచి మాకు కుమ్మరివై నాయన తండ్రి నీ చిత్తానుసారంగా మలుచుకొమ్మని నా తండ్రి. మమ్మల్ని మేము సంపూర్ణంగా నాయన తండ్రి ఇష్టపూర్వకముగా ప్రభువా, నమ్మకముతో నాయన నీ పాదాల దగ్గర ప్రభా మమ్మల్ని మేము ఉంచి ప్రార్థన చేస్తున్నాము నాయన. నీ వైపే తిరిగి ఉన్నాము ప్రభువా. నీవు తప్ప మాకు వేరొక దేవుడు లేడని నాయన మా హృదయపూర్వకంగా ఒప్పుకుంటున్నాము తండ్రి. సహాయం చేయండి, కృప చూపించండి, దయ చూపించండి. మా తరతరములకు మీరే దేవుడుగా ఉండి నాయన మా కుటుంబంలో ఏ ఒక్కరూ తప్పిపోకుండా నాయన తండ్రి యేసయ్య, మిమ్మల్ని తమ సొంత రక్షకుడుగా అంగీకరించి మేలైన ఫలితాలను పొందడానికి సహాయం చేయండి. నిత్య జీవ మార్గము వైపు నడవడానికి నాయన సహాయం చేయండి ప్రభువా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. నేటి దినమున వాక్యం అందించిన ఉన్న రూపా సుహాసిని అక్కను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. నా ప్రభా, మీ ప్రియ సేవకురాల్ని నాయన తండ్రి మీ శిలువ చాటును మరుగుపరిచి నాయన తండ్రి కేవలము ప్రభా మీ నోటి బూరగా వాడుకుంటూ నాయన మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మాకు కావలసిన నాయన అనుదిన ఆహారమైన నీ వాక్యాహారముతో మమ్మల్ని నాయన తండ్రి పోషించమని, మమ్మల్ని బలపరచమని నాయన తండ్రి. మీ వలే నా ప్రభా మమ్మల్ని నాయన తండ్రి తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. నీ స్వారూప్యంలోనికి మలచమని ప్రార్థన చేస్తున్నాం. దయగలిగిన దేవా, కృపగలిగిన తండ్రి, అనేకులైన చేతులు ప్రభా మా వైపే చూస్తూ ఉన్నవని నా తండ్రి. ప్రతి ఒక్కరి కన్నులు మమ్మల్ని పరిశీలన చేస్తున్నవని మీ పాదాల దగ్గర ఒప్పుకుంటున్నాం నాయన. మా సమస్త ప్రవర్తనలోనూ నాయన మిక్కిలి జాగ్రత్త కలిగి నడుచుకునిలాగున మా నోటి మాటల్లోనూ మా ప్రవర్తనలోనూ నిన్ను చూపించే విధంగా, నీకు మహిమకరంగా ఉండే విధంగా మేము నడుచుకోవడానికి, మా అలంకరణ విషయంలోను మా వస్త్రధారణ విషయంలో కూడా మిక్కిలి జాగ్రత్త కలిగి నా ప్రభు మేము ప్రవర్తించడానికి మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాను. కృపా సత్య సంపూర్ణుడైన దేవుడవైన నీవు నాయన తండ్రి, నేటి దినమున నా ప్రభు మాతో మాట్లాడవలసి ఉన్నవన్నీ నాయన తండ్రి మాకు మాట్లాడి ప్రభువ మాకు తెలియజేసి ప్రభువ మమ్మల్ని బలపరచుమని నాయన నీ చేతికి అప్పగిస్తున్నాను. నీ ప్రియ సేవకురాల్ని నా ప్రభు నీ చేతులకు అప్పగించుకుంటూ నీవే మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవాను చిత్తముగా ఏర్పరచబడినటువంటి సహోదరి రూపా సుహాసిని అక్క గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అక్కగారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరుపరిచయం. అక్కగారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నారు. సిస్టర్ రూపా సుహాసిని గారు మరియు వారి ప్రియమైన భర్త డాక్టర్ డానియల్ అలెగ్జాండర్ గారు, వీరు అనంతపురం సమీపంలోని సంఘ పరిచర్యకు వ్యవస్థాపక కాపురులుగా సేవ చేస్తూ ఉన్నారు. వారు ముగ్గురు పిల్లలతో ఆశీర్వదించబడ్డారు. అనంతపురం నందు వారి నివాసం. అక్కగారిని, అక్కగారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు సిస్టర్ గారు. అక్క ప్లీజ్ అక్క. థ్యాంక్ యూ స్వరూప్ గారు. ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామందు కూడి వచ్చిన ప్రియులందరికీ కూడా యేసు నామంలో వందనాలు చెల్లిస్తున్నానండి.
ఈ ఉదయకాల సమయంలో ఈ విధంగా మరి సమయాన్ని మనకు అనుగ్రహించి దేవుని పరిశుద్ధ సన్నిధిలో కూడుకున్నానికి దేవుడు ఇచ్చిన కృపై దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఒక చిన్న ప్రార్థన చేస్తాం. నా దానికి స్తోత్రమైన యేసుక్రీస్తు నామంలో తండ్రి, నీ పాద సన్నిధిలో మేమందరం కూడా కూడి మరి నీ సన్నిధిలో ఆనందించడానికి, నేను ఆరాధించడానికి, ఆయన ఉదయకాల సమయంలో నీ నామాన్ని హెచ్చించడానికి, కనపరచడానికి అందరికీ అనుగ్రహిస్తున్న మీ కృపకై నీకు స్తోత్రాలు. మా మధ్యలో ఉన్న మీ సన్నిధిని we acknowledge your presence, Lord. Father, open our hearts, open our minds, Lord God, to see you, reveal yourself. నీ వాక్య ప్రత్యక్షతను, నీ సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింపచేస్తూ fill us, Lord, this morning with more of you in our lives. Be magnified and glorified in our midst in the name of Jesus. Amen. Okay. యేసే నామంలో వందనాలు చెల్లిస్తున్నానండి. మరి హ్యాపీ ఈస్టర్ మీ అందరికి. కానీ యేసే నామంలో మరి మీరందరూ చాలా ధ్యానించుంటారు. మరి చాలా మంది చాలా ప్యాషనేట్ గా మరి లెంటన్ డేస్ పాటించిన వారు ఉన్నారు. మనము శుభ శుక్రవారంలో ప్రభు వారిని జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన శిలువ మరణాన్ని, పునరుద్ధానుడైన క్రీస్తుని జ్ఞాపకం చేసుకున్నానికి దేవుడు అనుగ్రహించిన ధన్యతకై దేవునికి స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మనందరం కలిసి మనందరం కూడా క్రీస్తుని ఎరిగిన వారం, ఆయన జ్ఞానంలో ఎదుర్చిన వారం, యేసుక్రీస్తు మరి ప్రభు వారిని క్రిస్టాలజీ అంటే క్రీస్తు శాస్త్రం అంటారు. యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి కొన్ని విషయాలు ధ్యానం చేసుకోవడానికి ఇష్టపడదాం. మనం పూజిస్తున్న దేవుని, మనము ఆరాధిస్తున్న దేవుని విషయంలో ఎరగడానికి ఇష్టపడదాం. ఒక మాట మరి మీరు సండే కూడా విన్నారు, కానీ ఒక విషయం దాని గురించి మాట్లాడక ముందు అపోస్తుల కార్యములు అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 8వ వచనంలో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే 3వ అధ్యాయం 8వ వచనం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:8, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తు కూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను అంటాడు. ఇదే పౌలు భక్తుడు ఏమంటాడంటే కొలస్సీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో బుద్ధి జ్ఞానం అనే సర్వ సంపద యేసుక్రీస్తు ప్రభునందు గుప్తమై ఉన్నది అంటాడు. బుద్ధియు జ్ఞానం అనే సర్వ సంపద అన్ని కూడా యేసుక్రీస్తు ప్రభునందు గుప్తం, దాచబడి ఉన్నాయి అంటాడు. ఇక్కడ ఏమంటున్నాడు? నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమే. అంటే ఈ లోకంలో అనేక రకమైన జ్ఞానాలు ఉండొచ్చు, కానీ అన్నిటికంటే యేసుక్రీస్తుని గూర్చిన ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ అని చెప్తా ఉన్నారు మన బాబీ బ్రదర్ గారు. అంటే మన అనుభవపూర్వకంగా క్రీస్తు ఏమై ఉన్నారో అతి శ్రేష్టమైన జ్ఞానమును గుర్చి నిమిత్తమై సమస్తమును నష్టంగా ఎంచుకొనుచున్నాను అంటే దిస్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు మీ. అన్నిటికంటే అతి శ్రేష్టమైన జ్ఞానం సంపాదించుకోవడం, మరి ఎక్స్పీరియన్స్ గా అది నాకు చాలా ఇంపార్టెంట్ అని, అది దానికోసం మిగతా అన్ని కూడా నష్టంగా ఎంచుకుంటున్నాను అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభు వారి క్రిస్టాలజీ, క్రీస్తుని గురించి ధ్యానం చేసినప్పుడు మనం అర్థం చేసుకోవాలని సత్యం ఏంటంటే, నా అనుభవంలో, నాకున్న ఈ చిన్న అనుభవంతో నేను క్రీస్తును ఏమి ఎరిగి ఉన్నానో అది మాత్రమే పంచుకోగలను. చాలా మరి అది ఇన్ఫినిట్ దేవుని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అతి శ్రేష్టమైన జ్ఞానం అనేది అపరిమితమైనది.
అది ప్రతి దినం కూడా మనని దర్శిస్తూ ఆయన ఏమై ఉన్నాడో మనకి ఆయన బయలుపరచుకుంటే ఎవరు కూడా మనం క్రీస్తుని ఎరగలేము. ఆయన బయలుపరుచుకున్న కొలది ఆయన యొక్క జ్ఞానంతో మనని నూతన పరుస్తూ ఉజ్జీవంతో నింపుతున్న దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మరి మన అందరికి తెలుసు శరీరధారి వచ్చినప్పుడు ఆయన ఈ లోకంలో మన మధ్యలో జీవించినప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభువారు హీస్ ఫుల్లీ గాడ్ అండ్ ఫుల్లీ హ్యూమన్ అని వింటారు. అంటే కంప్లీట్ గా ఆయన మానవుడు, కంప్లీట్ గా ఆయన దేవుడుగా మన మధ్యలో నివసించినట్టుగా, కృపాసత్య సంపూర్ణుడిగా నివసించినట్టుగా మనం జ్ఞాపకం చేస్తున్నాం. మరి మీరు నేను ఎలాగా ఎంత సాధారణమైన మానవులము, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అంత సాధారణంగా మరి ఈ లోకంలో జీవించడని మనం గుర్తు చేసుకుంటున్నాం. ఆయనేం మాయ కాదు, అదొక ఎండమావిలాగా మీరు అలాంటి అంటే లేనివాడుగా ఉన్నది లేనట్టు మాయ చేసిన వాడుగా కాదు. మరి ఈ లోకంలో జన్మించినప్పుడు ఒక రియల్ హ్యూమన్ బీయింగ్ కి మరి ఆ మరియమ్మ ద్వారా ఈ లోకానికి వచ్చినట్టుగా చూస్తున్నాం. ఒక్క మాట చదువుకుందామండి. హెబ్రీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో ఈ మాట 14-15 వచనాలు ఎవరైనా చదువుతారా? హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు కలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయెను. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆ పిల్లలంటే ఆయన సృష్టించిన మానవుడు రక్త మాంసములు గలవారైనందున మనందరం ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపచేటుకు జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యముకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడయ్యాడు. సమానమైన మరి మనతో కూడా శరీరధారిగా ఆయన రియల్ ఫ్లెష్ అండ్ బ్లడ్ కలిగి మన మధ్యలో నివసించారని జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసయ్య హ్యూమన్ గా ఈ లోకంలో అపరిమితమైన దేవుడు, ఇన్ఫినిట్ గాడ్, మరి మన కొరకు ఫైనైట్ హ్యూమన్ బీయింగ్, చాలా పరిమితమైన మానవుడిగా మరి ఈ లోకంలో ఒక చిన్న కణంలాగా మరి ఆ యొక్క తల్లి గర్భంలోకి రావడానికి మనందరి కొరకు ఈ భూమి మీదకి శరీరధారి అయి రావడానికి ఇష్టపడ్డాడు యేసయ్య. మీకు ఇంతకాలంగా మనం ప్రభుని ఎరిగాం. హ్యూమన్ సైడ్ ఆఫ్ యేసుక్రీస్తు ప్రభు వారు ఏం జ్ఞాపకం ఉంది? ఆయన జీవించిన కాలం, ఈయన మానవుడు అనడానికి మనలాగా ఏమేమి ఆయన ఎక్స్పీరియన్స్ చేశారని మనం వాక్యంలో చూస్తాం. ఓకే, ఆయన ఆకలి కొన్నాడు, ఆయన ఆకలి కొన్నారు దాహం వేసింది, ఆయనకి అండి. కోపం వచ్చింది, ఓకే, దుఃఖం వచ్చింది. మానవ ఏడ్చారు. అనుభూతులు అన్ని ఉన్నాయమ్మా. అయ్యారు మానవ ఇంకొక అనుభూతి నెద్దామండి, కొంచెం మేల్కుంటారని. మురళీబాబు గారు థ్యాంక్స్ అండి. అమ్మా ఇంకెవరో చెప్తున్నారు. అదే ఆయన ఏడ్చారు. అదే మనకున్నవన్నీ ఆయనకున్నాయి. అండి అది కరెక్ట్. మళ్ళా మన ఊరికే జ్ఞాపకం చేసుకున్నా ఏం ఏడ్చారు. ఇంకా అంత ఈజీ క్వశ్చన్ అడిగితే ఎలాగండి పొద్దున్నే అంటారా? తల్లిదండ్రులకు లోబడ్డారు, తల్లిదండ్రులకు లోబడ్డారు, తండ్రికి సహాయపడ్డాడు. అండి థ్యాంక్ యూ. అన్ని రకాల భావోద్రేకాలు
మనలాగా యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్స్పీరియన్స్ చేసినట్టుగా చూస్తారు. వారి యొక్క హృదయ కాఠిన్యం బట్టి ఆయనకి చాలా దుఃఖము కోపం కూడా వచ్చినట్టుగా కూడా మనం చూస్తాం. మరి మరణమగునంతగా వేదన పొందినంతగా చూస్తాం. రక్త మాంసములు గలవారిలాగా ఆయన మనలాగా మరణించినట్టుగా చూస్తాం. మరి ఆయన మానవుడే కాదు, ఈజ్ గాడ్ ఇన్ సెల్ఫ్ 100%. సదాశివ బ్రదర్ గారు ఏమని చెప్పాలనుకున్నారండి? గాడ్ హిమ్సెల్ఫ్ అని మరి 4 సువార్తల్లో, మరి పత్రికలలో, అపోస్తల కార్యములలో మరి మన క్రీస్తుని అసలు we can see the majesty of God displayed, the heart of యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి అయిన దేవుని మరి మనకు బయలుపరచడం, ఆయన దేవుడిగా మన మధ్యలో దేదీప్యమానంగా మరి వాక్యంలో మనకి దర్శనం ఇవ్వడం మనం చూస్తాం. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. ఇంకొక మాట చూద్దాం. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. 2:13. తీతు 2:13. టైటస్ 2:3. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఎంత చక్కటి మాటలు. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో ఎలా స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండ వల్లనే మనకు బోధించుచున్నది. వర్ ఫోకస్ ఇస్ ఆన్ ఆయన మరి మహాదేవుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారు మహాదేవుడు అని, ఆయన యొక్క రాజ్యము, ఆయన సింహాసనము నిరంతరం ఉంటుందని ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అంటాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు దేవునిగా, ఆయన ఆది యందు ఉన్నవాడు, మన సృష్టికర్త అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎక్కడ ఫస్ట్ వేర్ డు వి సీ క్రైస్ట్? వాక్యంలో మొట్టమొదటిగా ఎక్కడ మనకి కనిపిస్తారు? ఆయన ఉన్నారనేది తెలుస్తుంది మనకు. నా ప్రశ్న, మొట్టమొదటిగా వాక్యంలో ఆయన ఉన్నారు అనే విషయం మనకి ఎక్కడ బయలుపరచు? పాత నిబంధనలో యెహోవా దూతగా ప్రత్యక్షమయ్యారు మేడం. కరెక్ట్. కానీ మొట్టమొదటిగా ఆదికాండం 1వ అధ్యాయంలో మన స్వరూపంలో మన పోలికలో మానవం చేస్తారన్న ఆ టైం నుంచి కూడా యేసయ్య మనకి వాక్యంలో బయలుపరచబడుతూ ఉంటారు. మన అన్నప్పుడు వి సీ ట్రినిటీ ఎట్ వర్క్ అప్ టైంలో. యేసుక్రీస్తు ప్రభు డైరెక్ట్ గా తన దేవుడని ఎక్కడెక్కడ తను మరి రివీల్ చేసుకున్నాడు? నూతన నిబంధన గ్రంథంలో, అంటే గాస్పల్స్ లో ఆయన జీవించిన కాలంలో. నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్పారు. ఓకే, ఇంకా అండి? నేనే అనగానే మరి ఈజ్ సేయింగ్ దట్ నేను ఉన్నవాడును అనువాడునైనా దేవుడనని ఆయన క్లెయిమ్ చేసుకుంటున్నాడు. ఇంకా సందర్భాలు ఊరికే జస్ట్ వన్ సెకండ్ ఇఫ్ యు ఆర్ awake and in a mood to share, you can. మార్కు సువార్త 14వ అధ్యాయము మార్కు సువార్త 14వ అధ్యాయము 61, 62 వచనాలు చూసుకున్నాండి ఒకసారి. మార్కు 14. అయితే ఆయన ఉత్తరమేమీ చెప్పక ఊరకుండెను. తిరిగి ప్రధాన యాజకుడు, పరమాత్ముని కుమారుడువైన క్రీస్తు నీవేనా అని ఆయనను అడుగగా, యేసు, అవును నేనే. మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు చూచెదరని చెప్పెను.
థ్యాంక్ యూ ఈ వాక్య భాగాన్ని కూడా ఈ ఈ యొక్క సీజన్ లో మనం చాలా మంది విని ఉంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారిని అన్యాయం తీర్చడానికి ఆ రోజు అక్కడ తీసుకొచ్చినప్పుడు ఆ యొక్క ప్రధాన యాజకుడి దగ్గర కయప్ప దగ్గరికి ఏం మాట్లాడలేదు యేసుక్రీస్తు ప్రభు వారి మధ్యలో మౌనంగా మరి ఉన్నప్పుడు ఏంటి ఏం మాట్లాడలేదు, ఏం చెప్పకుండా ఉన్నవేమి అని తిరిగి ప్రధాన యాజకుడు ఏమంటున్నాడంటే, పరమాత్ముని కుమారుడు అయిన క్రీస్తువు నీవేనా అని అడుగుతున్నా. యేసయ్య అవును నేనే అనే మాట ఐఆమ్ అని ఇక్కడ ఒరిజినల్ గ్రీక్ భాషలో నేనే ఉన్నవాడను అనువాడను అనే మాట ఉంటుందట. అక్కడ మీరు మనుష్య కుమారుని సర్వశక్తి మంతుని కుడిపార్శ్వన కూర్చుండుటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు చూచెదరని చెప్పారు. ఏం చెప్తున్నాడు? ఎంతో స్పష్టంగా నేను మనుష్య కుమారుడను. వాళ్ళకి అర్థమైందా అర్థం కాలేదా అంటారా? ఆయన అంత స్పష్టంగా చెప్పినప్పుడు వారికి అర్థమైందా అర్థం కాలేదా? ఆయన ఏం చెప్తున్నాడు? మీరు మనుష్య కుమారుని సర్వశక్తిని కుడిపార్శ్వన కూర్చుండుటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు చూచెదరని చెప్పారు. ఈ మాటలు దానియేలు గ్రంథము 7వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడి అక్కడ ప్రవచించబడి ఉన్నట్టుగా మనం చూస్తాం. దానియేలు 7వ అధ్యాయము దానియేలు గ్రంథం మనుష్య కుమారుడు అనే టైటిల్ అక్కడ ఎంతో స్పష్టంగా రాయబడి ఉన్నట్టుగా మనం చూస్తాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13-14 అండి. రాత్రి కలిగిన దర్శనములను నేనింకా చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. మరి అక్కడ ఎంతో స్పష్టంగా దానియేలు ఆ దర్శనంలో ఏం చూస్తున్నాడంటే, ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుని రఘువాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖంలోకి తేవడం. మరి మరి ప్రవచనాల్లో దానియేలు ప్రవచన గ్రంథాల్లో మనుష్య కుమారుని గురించి చాలా స్పష్టంగా మరి బయలుపరచబడిందని తెలుసు వారికి, ఈ ప్రధాన యాజకుడికి. కానీ దే వర్ నాట్ విల్లింగ్ టు యాక్సెప్ట్. యేసుక్రీస్తు ప్రభువే యేసయ్యనే, అక్కడ ఉన్న యేసుక్రీస్తు వారే మనుష్య కుమారుడని అంగీకరించడానికి వారు ఇష్టపడలేదు. వారు ఆయన దేవదూషణ చేశాడనే తప్పు ఆరోపణతో సత్యవంతుడైన ఆయన్ని సిలువ వేయడానికి ఇష్టపడ్డారు అని మనం చూస్తాం. అక్కడ ఆయన ఎలాంటి మనుష్య కుమారుడు ఏ విధంగా సకల జనములకు రాష్ట్రములకు ఆయా భాషలు మాట్లాడువారును ఆయన సేవించినట్లు ప్రభుత్వమును మహిమను ఆధిపత్యమును ఆయనకి ఇవ్వడము. ఆయన ప్రభుత్వము ఎలాంటిదంటే శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యం ఎన్నడూను లయము కాదు అనే మాట మనం అక్కడ చూస్తాం. ఇంకా మరి యేసయ్య ఒకసారి మన మత్తయి సువార్తలో 9వ అధ్యాయం అనుకుంటా 6వ వచనంలో ఒక మాట ఉంటది. అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఒక పక్షవాయువు గలవాని 4 స్నేహితులు తీసుకుని వచ్చి ఆ పై కప్పు తీసి ఆయన వద్ద మరి దించినప్పుడు యేసయ్య ఒక మాట అన్నాడు ఆ వ్యక్తిని స్వస్థపరిచేటప్పుడు, ఆయన పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెను అంటాడు. దేర్ ఆల్సో యూదులకి వారి మైండ్ లో ఏమని ఉంటుందంటే, ఆలోచన విధానంలో దేవుడు ఒక్కడే పాప క్షమాపణ ఇవ్వగలిగిన వాడు. అందుకే వాళ్ళు ఆలోచిస్తున్నారు హృదయంలో, ఈయనెవరు పాపాలని క్షమించడానికి అని వారి హృదయంలో ఆలోచించుకుంటే యేసయ్య వారి ఆలోచనలకి, వారి ఆలోచన విధానానికి మరి జవాబిస్తూ తాను ఏమై ఉన్నాడో తానే దేవుడనని అక్కడ బయలుపరుచుకున్నట్టుగా చూస్తాం.
భూమి మీద ఓన్లీ గాడ్ కెన్ ఫర్గివ్ అవర్ సిన్స్, నో వన్ ఎల్స్. అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకోవాలి అని యేసయ్య అక్కడ ఇష్టపడ్డట్టుగా చూసాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూలోకంలో జీవించిన కాలంలో he received worship, he never rejected it. తన శిష్యులు గాని తన వెంబడిస్తున్న వారు గాని ఆయన ఆరాధించినప్పుడు ఆయన ఎప్పుడు కూడా వారిని నిరాకరించలేదు, వద్దని వరించలేదు. ఏ సందర్భాలు గుర్తొస్తే మీకు యేసుక్రీస్తు ప్రభు అని ఆ విధంగా వారు ఆరాధించారు? జీవించిన కాలంలో, మనం కాదండి. హూ వర్షిప్డ్ హిమ్? అత్తరుబుడ్డితో. ఇంకా తోమా గారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత కానీ శిష్యులందరూ ఆయనకి బ్రొక్కిరి అని ఉంటుందిలేండి. థ్యాంక్ యూ సిస్టర్ గారు. ఇంకా గాడిద పిల్ల మీద ఎక్కి ఊరేగించి. ఇంకా ఆయనకు మ్రొక్కిరి అనే మాట మనం చదివిన ప్రతి చోట కూడా వారు దేవుణ్ణి ఆరాధిస్తా ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభు వారిని. ఆ 10 మంది కుష్ఠరోగులు బాగైనప్పుడు ఒక వ్యక్తి తిరిగి వచ్చి ఆయన సన్నిధిలో ఆయన స్తుతిస్తూ, దేవుని స్తుతిస్తూ ఆయనకు మ్రొక్కినట్టుగా ఉంది. ఆయనకు మ్రొక్కిరి అనే మాట మనం చాలా అని జ్ఞానులు ఎండగున్నప్పుడే మ్రొక్కేశారు, ఆయన ఆరాధించారు. థ్యాంక్ యూ సిస్టర్ గారు. కానీ ఎక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు వారిని వరించలేదు, అంటే స్టాప్ చేయలేదు. బికాస్ హీ ఈజ్ గాడ్. ఆయనే మహిమకు పాత్రుడు, యోగ్యుడు అని మరి ఆయన హీఈస్ గివింగ్ దట్ మనకి ఆయన్ని ఆరాధించే కృపను ఇచ్చారు. మనందరం కూడా పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఆ పునరుద్ధానము, ఆయన మరణ పునరుద్ధానముల గురించి ఆయన చాలా స్పష్టంగా తన శిష్యులకి మరి బయలుపరిచినట్టుగా చూస్తారు. 3 సార్లు మరి లేఖనాల్లో ఆ విషయాల్ని ఆయన వారికి చెప్పినట్టుగా, క్లియర్ గా చెప్పినట్టుగా చూస్తాం, క్లెయిమ్ చేసుకున్నాడు. ఇంకా యేసయ్య ఏమంటాడంటే, నేను దేవుడిని కాబట్టి నాకు ప్రాణం ఇచ్చే అధికారం ఉంది, తీసుకునే అధికారం ఉంది. అంటే ఆయనకి శరీరధారిగా నివసించినప్పుడు మన మధ్యలో కృపాసత్య సంపూర్ణుడుగా he knew that he was God, completely God. ఆయన చూస్తాం మరి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినప్పుడు ఆయన ఏ క్లెయిమ్స్ అయితే చేశాడో అవన్నీ కూడా మరి నిరూపించబడ్డాయి అని మనం చూస్తాం. ఇష్టపూర్వకంగానే మరి మన కొరకు ఆ యొక్క బలియాగం అయిపోవడానికి ఇష్టం. ఒక ప్రశ్న అడుగుతాను నేను. హతసాక్షికి యేసయ్య మరణానికి తేడా ఏంటి? హతసాక్షులు అంటే ఇతరులు చంపివేస్తారు మేడం. అండి యేసయ్య అయితే తనకు తాను ప్రాణం పెట్టాడు. ఇంకా హతసాక్షులు ఇతరులు చంపడమే కాదండి, వారు యేసుక్రీస్తు ప్రభు కొరకు చనిపోవడానికి కూడా భయపడని వారు. యేసుక్రీస్తు ప్రభు మరి తండ్రి అయిన దేవుడు వారిని లెక్క ఉంటుందంట. ప్రకటన గ్రంథంలో ఆ బలిపీఠం కింద నుంచి హతసాక్షులు దేవునికి మొరపెడతా ఉంటారు, మాకెప్పుడు న్యాయం తీరుస్తావు అంటే ఇంకా లెక్క చేర్చబడాలి, కంప్లీట్ అవ్వాలి, కొంచెం మరి అసహనంతో ఉండమంటాడు దేవుడు అక్కడ వారు ప్రార్థన చేస్తున్నప్పుడు. మీరు చాలా మంది మనము ప్రార్థన చేసేటప్పుడు మగ్దలేని మరియ ఎలాగా దేవుణ్ణి అర్థం చేసుకోకుండా, అంటే తన చిన్న మైండ్ సెట్ తో మృతుడైన క్రీస్తును వెతుకుతూ ఆయన మోసుకుని వెళ్ళిపోవాలని ఆలోచన కలిగి ఆ సమాధి దగ్గరికి ఎలా వెళ్ళిందో
మనం ఇప్పుడు మన ప్రార్థనలో ఇంత దేవుని జ్ఞానం ఎరిగిన తర్వాత కూడా డూ యూ థింక్ గాడ్ ఈస్ నాట్ ఇన్ కంట్రోల్? ఎవరైనా హతసాక్షులు అయిపోతుంటే మన మధ్యలో, ఎవరైనా ఆయన యొక్క సేవకులు గాని ఆయన నామం కొరకు మరి నిలబడిన వారు హింసించబడుతుంటే వాట్ ఈస్ గాడ్ డూయింగ్? ఏం జరుగుతుంది? యేసుక్రీస్తు మన దేవుడు ఆయన మన కాపాడడానికి శక్తివంతుడు కాదా? శక్తిమంతుడే గాని కానీ అంటే ఆయన చిత్తం నెరవేర్చు. కానీ ఎట్లా వస్తుంది అప్పుడు? ఆహా, దేవుని చిత్తం నెరవేర్చబడాలి అంతే. ఆయన చిత్తం ఏంటి? వాళ్ళు మరణించాలా, హతసాక్షులుగా మరణించాల. ఇప్పుడు ప్రగడాల గారినే చూడొచ్చు, ఆయనకు తెలుసు ఆయనకు చంపుతారని తెలుసు, ఆయన ధైర్యంగా నిలబడి చెప్పగలిగినాడంటే అది హతసాక్ష్యం నిజంగానే. అంటే అప్పుడు పూర్వము వాళ్ళ శిష్యులంతా చనిపోయినారని హతసాక్షులని మనం విన్నాం. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా మనం జీవిస్తున్న కాలంలో కూడా అటువంటి వారు ఉన్నారు. ఆ విధంగా చావాలని ఉంది, వాళ్ళు చనిపోతారు. అది దేవుని చిత్తం. కాబట్టి రక్షించాలనేది మనం ఎట్లా స్పందించాలండి? ఓకే, అదేంటి అర్థమైంది సిస్టర్ గారు. నాకు ఒక మాట చెప్పండి. హౌ షుడ్ వి క్రైస్తవ సంఘంగా ఎట్లా స్పందించాలి? దేవుని క్షమాగుణాన్ని తెలియచేయాలి మేడం. మనం వాళ్ళు మరణించినప్పుడు ఇంకా ఇంకేం చేయాలండి? వి ప్రైజ్ అండ్ వర్షిప్ అండి. దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, ఆయన నామాన్ని గణపరచాలి. ఇంకా మీకు ఒక వచన భాగాన్ని పెట్టండి. మీరు లాస్ట్ టైం చూస్తుంటే మీరు యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లేచి ఆరోహణమైన తర్వాత మరి ఆయన శిష్యులు ఆయన కొరకు జీవించేటప్పుడు ఎంతో మరి హింసను, అన్యాయపు తీర్పును ఎదుర్కొన్నప్పుడు వాట్ వాజ్ ద రియాక్షన్ అని మనం ఒక మాట చూస్తాము. లాస్ట్ టైం మీకు మళ్ళీ పెట్టాను, కానీ ఎంతమంది చూసారో తెలియదు నాకు. ఇక్కడ మీరు 5వ అధ్యాయంలో చూస్తే అపోస్తల కార్యంలో వాళ్ళు ఏం చేశారంటే అతని మాటకు సమ్మతించి 5వ అధ్యాయం 40వ వచనంలో అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసి ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి, ఆ నామం అంటే యేసుక్రీస్తు ప్రభు వారి నామం కొరకు అవమానం పొందుటకు పాత్రుల్ని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయిరి అని ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణం, నేను అడిగిన ప్రశ్న మరి మనకి చాలా స్పష్టంగా మనందరము ఒక ఎక్స్టీరియల్ అంటే బయటికి కనిపించడానికి యూదులని మరి యూదా ఇస్కరియోతు అప్పగించాడు, పిలాతు అప్పగించాడు, సైనికులకి ప్రధాన యాజకులు పిలాతుకు అప్పగించారు. ఈ విధంగా అన్ని అప్పగించడం అంతా చూస్తాం. కానీ యేసయ్య తాను మరి ఏ విధంగా ఆ మరణమైనప్పుడు తను అర్పించుకున్నాడనే మాట చాలా చక్కగా మరి మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చూస్తాం. 2వ వచనంలో 5th chapter 2nd verse లో క్రీస్తు మిమ్మును అన్నప్పుడు మనలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. ఎంతో స్పష్టంగా చెప్తారు. ఆయన దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళికలో ఆయన మోటివ్ కూడా రాస్తున్నాడు అక్కడ. వాట్ ఈస్ దట్ విచ్ హెస్ డ్రివెన్ క్రైస్ట్ టు సాక్రిఫైస్ హిమ్సెల్ఫ్
అంటే ఆయన నన్ను మిమ్మును ప్రేమించి. ఆ అర్పణ ఎలా ఉందంటే తండ్రి అయిన దేవునికి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడండి. విల్లింగ్లీ, ఇష్టపూర్వకంగా ఆయన అప్పగించుకున్నాడనే మాట మనం అక్కడ చూస్తాం. మరి ఇక్కడ తను చాలా స్పష్టంగా ఇక్కడ ఎలాగా మన అందరి ఇటర్నల్ డెస్టినీస్ అంటే మన అందరూ నిత్యత్వంలో ఎక్కడుంటాం అనే దాన్ని దేని మీద ఆధారపడి ఉంటుందంటే మన ఎదుట 100% దేవుడిగా మానవుడిగా జీవించిన యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలో మనం ఇచ్చే రెస్పాన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ రెస్పాన్స్ ఆయన దేవుడిగా అంగీకరించి నా దేవా నా ప్రభు అని తోమలాగానే ఆయన ఆరాధించి ఆయన కొరకు జీవించి మరణించాడు కూడా ఆయన మన దేశానికి వచ్చి. అంతవరకు ఆయన అలాగే ఇష్టపడుతున్నామా, లేక ఆయన తృణీకరించి తిరస్కరించి నిత్య నాశనానికి వెళ్ళిపోవడానికి ఇష్టం? మ్యాన్ ఈస్ క్రియేటెడ్ ఫర్ ఇటర్నిటీ. మానవుడు నిత్యత్వం కొరకు సృష్టించాడు దేవుడు. నిత్యత్వం అనేది మానవుని యొక్క ఆంతర్యంలో పెట్టాడు, దాని యొక్క జ్ఞానం. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ నోస్ ఈస్ క్రియేటెడ్ ఫర్ ఇటర్నిటీ. మన ఆంతర్యంలో, హృదయాంతరంగంలో డీప్ నోయింగ్ అన్నమాట, ఒక నోయింగ్ ఉంది. ప్రతి క్రైస్తవుడైనా దేవుని ఎరగని వారైనా ప్రతి మానవుని హృదయంలో నేను నిత్యత్వం కొరకు సృష్టించబడ్డాను అని అది వాళ్ళకి ప్రతి వ్యక్తికి తెలుసు. నాలెడ్జ్ ఆఫ్ ఇట్ మన ప్రసంగి గ్రంథంలో ఆ వచనాన్ని చూస్తాం. మరి ఇక్కడ ఎలా చాలా ప్రశ్నలు అన్నమాట, అనేక మంది హృదయాలు. ఎలాగే యేసుక్రీస్తు ప్రభు వారు ఒకే టైంలో మానవుడిగా దేవుడిగా ఉన్నాడు? అది మన క్రైస్తత్వానికి, మన క్రిస్టియానిటీకి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క డివినిటీ అండ్ హ్యుమానిటీ అనేది అది ఒక సెంట్రల్ డాక్ట్రిన్ అన్నమాట. అది ప్రాముఖ్యమైన సిద్ధాంతం. అది లేకపోతే ఇంకా మిగతా అన్ని మనం దీని చుట్టే అవన్నీ కూడా మరి ఉన్నాయి. మిగతా సిద్ధాంతాలు సెంట్రల్ డాక్ట్రిన్, అది అర్థం చేసుకోలేకపోతే కష్టం. ఎలాగా ఈ రెండు ఉండగలడేసా? యేసుక్రీస్తు ప్రభు వారు మన ఇందాక చదివిన వచన భాగం చాలా చక్కగా దాన్ని మనకి హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చూసాం 2వ అధ్యాయం. మరి పునరుద్ధానం కూడా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానం తర్వాత చరిత్రలో స్ట్రాంగెస్ట్ ఎవిడెన్స్ మరి యేసుక్రీస్తు ప్రభు వారి దేవుడని నిరూపించబడినట్టుగా చూస్తుంది. అది మనకి దేవుని యొక్క మరి 2 కోణాల వైపు మానవుడిగా దేవునిగా ఆయన చూడడానికి చూపించడానికి ఇష్టపడతా. దాని మీద అనేకమైన తప్పుడు సిద్ధాంతాలు వచ్చినాయి, కానీ దాని గురించి మనం చూడట్లేదు. ఆయన డివైన్ అట్రిబ్యూట్స్ లో సృష్టి మీద ఆయనకున్న మరి అధికారాన్ని మనకు చూపిస్తాడు యేసుక్రీస్తు ప్రభువారు. మరి ఆ యొక్క తుఫాన్ని గద్దించడంలో, మరి ఆ యొక్క చాప తీసుకున్నప్పుడు దాని నోట్లో ఆ కాయిన్ ఉండడం, ఇలాంటి అన్ని విషయాలు దేవుడు ఆయన చక్కగా మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు చాలా మంది మనము 2వ అధ్యాయం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మరి 7వ వచనం చదివినప్పుడు అక్కడ చాలా స్పష్టంగా అక్కడ ఏమంటున్నాడు, 2:7 ఫిలిపియన్స్ 2:7 చదువుదాం ఒకసారి. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకొనెను. ఆయన దేవుని స్వరూపం 6వ వచనం కలిగిన వాడై ఉండి దేవుడితో సమానంగా ఉంటే విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు గాని, అంటే ఈ జస్ట్ ఆయన దేవుడుగా ఉండడం పక్కన పెట్టేలేదు, అది జస్ట్ అది ఆ యొక్క రైట్స్ ని యూజ్ చేసుకోలేదు ఆ సమయంలో దేవునిగా.
అవసరమైనప్పుడు మాత్రమే తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. కానీ ఆయన మహిమని, ఆయన పరలోక మహిమని మరి ఒక్కసారి ఆ యొక్క రూపాంతర కొండ మీద ఆ ముగ్గురు శిష్యులకు మాత్రమే తాను వాలంటరీగా మరి బయలుపరుచుకున్నట్టుగా చూస్తున్నాం. మానవుడిగా జీవించినప్పుడు ఏసే చూస్తే మనం అలసిపోయినట్టు చూస్తాం. మరి కానీ ఏసే దేవుని గురించి మనం యెషయా గ్రంథంలో ఆయన దేవుడు అలసిపోడు మనలాగా అని చూస్తాం. కొన్ని విషయాలు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నానికి ఇష్టపడి, ఎందుకు ఇంపార్టెంట్ యేసుక్రీస్తు ప్రభువారు దైవత్వం ఎందుకు ఇంపార్టెంట్ మనకి? మానవుడిగా ఈ లోకంలో వచ్చిన యేసుక్రీస్తు 100% దేవుడై ఉండడం ఎంత ఎంత ప్రాముఖ్యం అనేది మనందరికీ తెలుసు. మనందరం కూడా వీళ్ళు అనుకున్నారు మేము రోమీల యొక్క బంధకాల్లో ఉన్నామని. కానీ మానవులందరూ కూడా, మనందరూ కూడా పాపం చేత బంధించబడ్డాం, అపవాది యొక్క బంధకాల్లో ఉన్నాం. ఏ బంధించబడిన వాడు తను తాను విడిపించుకోలేడు. ఆ శక్తి ఆ మానవుడికి ఉండదు బంధకాల నుంచి విడిపించడానికి. మరణ పాశములు నన్ను చుట్టుకొని ఉండగను అనే మాట ఉంటుంది. అలాంటిది అనమాట ఈ బంధకం. మరి అలాంటి బంధకాల నుంచి విడిపించడానికి ఆయన దేవుడు కాబట్టి, మనం విడిపించుకోలేని స్థితిలో ఉన్నాం కాబట్టి ఆయన మన కొరకు వచ్చి విడిపించవలసిన మరి దానికి యేసుక్రీస్తు ప్రభు అని తండ్రి అయిన దేవుడు పంపించినట్టుగా చూస్తాం. ఒక్కసారి యోహాను సువార్త 8వ అధ్యాయం 37వ వచనం చూద్దామండి. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు కనుక నన్ను చంపవెదకుచున్నారు. ఇంకా చదవండి. ఆయన చూస్తే అన్లెస్ ద సన్ సెట్స్ యు ఫ్రీ, యేసుక్రీస్తు ప్రభు అరేమని మేము దేనికి బందీలై ఉన్నామని అడుగుతారు చూడండి వాళ్ళు. ఒక మాట, ఒక్క నిమిషం. 8th చాప్టర్లోనే 8వ అధ్యాయంలో వాళ్ళ అవగాహనలో, యూదుల యొక్క అవగాహనలో మాకు అసలు బంధకాల్లో లేమే, మేము స్లేవ్స్ కాదు కదా అన్నట్టుగా వారు మాట్లాడుతున్నప్పుడు యేసయ్య వాళ్ళతో ఈ మాట చెప్తా ఉన్నాడు. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని చెప్పినప్పుడు వారు మేము అబ్రహాం సంతానం, మేము ఎప్పుడూ ఎవరికి దాసులై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడతారని ఎలా చెప్పుచున్నావని ఆయన అంది. 34 అందుకు యేసు పాపం చేయి ప్రతివాడును, నేను అడిగింది ఇదండి, పాపం చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంట. సో ఆ యొక్క పాపము యొక్క బలము గలవాణ్ణి, మరణం యొక్క బలము గలవాణ్ణి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు అవుట్ మనలో ఒక మరి మానవుడే 100%, కానీ మనకి ఆయనకి తేడా ఏంటి? పరిశుద్ధుడు దేవుడు. అవునండి, కరెక్ట్. థ్యాంక్ యూ పద్మ గారు. ఆయన పాపము లేనివాడు. మరి ఎవరు నిరూపించలేకపోయారు ఆయనలో పాపం ఉందని. ఆయన పాపము లేనివాడు కనుక, ఆయన ఒక్కడే మన రక్షించే శక్తిమంతుడు గనుక దేవునిగా 100% దేవునిగా ఆయన వచ్చి మనని విడిపించినట్టుగా, పాప బంధకాల నుంచి మనని విడిపించినట్లుగా మనం సెలబ్రేట్ కదండి. ఇంకొకటి మరి ఆయన రావడానికి ఆయన దైవత్వం ఎక్కడ రివీల్ అవుతుందంటే మనకి తండ్రి ఆయన దేవుణ్ణి తండ్రి రొమ్మున ఆనుకున్న కుమారుడే యేసుక్రీస్తు ప్రభువారే తండ్రి అయిన దేవుని మనకి బయలుపరిచారు. వాళ్ళు ఎంత భయపడిపోయారంటే యూదులు దేవుని యొక్క నామాన్ని ఉచ్చరించడానికి కూడా, అమ్మో అంత పరిశుద్ధ నామం మేమేమైపోతామని భయపడేవారు. అలాంటి వారికి తండ్రి అయిన దేవుని యొక్క హృదయాన్ని బయలుపరచడానికి మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాయంట. మనందరికీ ఇమేజెస్, మరి క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా వి డోంట్ వర్షిప్
విగ్రహాలని ఆరాధించడం. కానీ మనం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి వాట్ ఈస్ ద ఇమేజ్ దట్ కమ్స్ బిఫోర్ అస్? మన ఎదుట ఏం వస్తుంది? మనకేం పిక్చర్స్ ఉండకూడదు. మరి ఏం వస్తుంది అంటే వాక్యములో యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి అయిన దేవుని బయలుపరిచినది, ఆ సత్యాలు మన ఎదుట నిలబడి యేసుక్రీస్తు ప్రభు వారిని చూచినప్పుడు ఆయన వాక్యమై ఉన్న దేవుణ్ణి మనము మరి ఒక మాట అంటాడు ఆ యొక్క యోహాన్ భక్తుడు మొదటి యోహాన్ పత్రికలో ఒక చక్కటి మాట అక్కడ ఫస్ట్ లో యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి చెప్తూ ఏమంటాడంటే, జీవవాక్యము గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో కనులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మీ చేతులు దేనిని తాకి చూచినమో అది మీకు తెలియజేయుచున్నాను. ఆయనే జీవవాక్యము. ఆయన లేని సమయమే లేదు. ఏమి విన్నామో కనులారా దేన్ని చూచామో ఏది నిదానించి మనమందరం కూడా ఉదయకాల సమయంలో ఆయన పాద సన్నిధిలో మరి వేచి ఉన్నాం. దేనికోసం? నిదానించి ఇంకా దేవుని యొక్క అతి శ్రేష్టమైన క్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా కనుగొనడం ఎప్పుడండి? కనులారా వెతికి కనుక్కున్నప్పుడే, మన ఫీల్ అయినప్పుడే, మరి యొక్క ఫిజికల్ గా ఒక ఆత్మలో స్పృశించి ఆ యొక్క టచ్ మనకి వచ్చినప్పుడే ఆ విధంగా మనము చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి అయిన దేవుని మనకి బయలుపరిచాడు. అన్ని ఆయన యొక్క క్వాలిటీస్ అన్ని కూడా దైవ స్వభావాన్ని మనకు బయలుపరిచాడు యేసుక్రీస్తు ప్రభు వారు. మరి మూడోదిగా చూసినప్పుడు ఓన్లీ గాడ్ క్యాన్ బి ది అవునమ్మా పద్మ గారు, కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించెను వసించెను అనే మాట చూస్తున్నాం. ఆ కృపాసత్య సంపూర్ణుడు మనకిప్పుడు సంఘానికి శిరస్సుగా ఉన్నప్పుడు ఆయన శరీరంగా ఆయన చేతులు, ఆయన కాళ్ళు, ఆయన సంఘంగా మనం ఈ లోకంలో వసిస్తున్నాం. అందుకే అన్నాడు, ఈ లోకమునను ద్వేషించినది కనుక ఆయన శరీరం, ఆయన సంఘమైన మనం తప్పకుండా ద్వేషిస్తుంది అని జ్ఞాపకం చేసుకోండి. ఓన్లీ గాడ్ క్యాన్ బి ది ఆథర్ ఆఫ్ న్యూ కవనెంట్ ని చేశాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన అప్పగించబడిపోయే ముందు రాత్రి. మానవుడు చేయలేడు అది. ఓన్లీ గాడ్ క్యాన్. ఇన్ ఓల్డ్ టెస్ట్మెంట్ చూస్తాం మనం, అబ్రహాంతో మరి కవనెంట్ చేసినప్పుడు దేవుని మరి మోసేతో దావీదుతో దేవుడు చేసిన నిబంధనను చూస్తాం. ఆయన దేవుడు కాబట్టి ఆ మేడగదిలో ఒక నూతన నిబంధనని మనతో చేశాడు యేసు దేవుడు. ఆయన శిష్యులతో అక్కడ చేసినట్టుగా చూస్తున్నాం. మీరు ఒక భాగాన్ని చూద్దాం మనము. ఎక్కడంటే ఇర్మియా రాసిన గ్రంథంలో ఈ విధంగా నేను ఇంగ్లీష్ లో రాస్తున్నాను, తెలుగులో చూద్దాం ఒక్కసారి. ఆ యొక్క నిబంధనల గురించి చూద్దామండి ఒకసారి. ఇర్మియా మాటలు, ఒక నూతన నిబంధన మీతో చేయబోతున్నాను నేను, ఆ నూతన హృదయాన్ని మీకు ఇస్తాను అని దేవుడు అక్కడ వాగ్దానం చేసిన రీతిగా ఆ మేడగదిలో ఆ శిష్యులతో కూడా కూర్చుని ఆయన ఆ నిబంధన చేస్తున్నాడు. మరి 31వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 31 నుంచి 34 అండి. The time is coming, declares the Lord, when I will make a new covenant with the house of Israel and with the house of Judah. It will not be like the covenant I made with their forefathers when I took them by the hand to lead them out of Egypt, because they broke their covenant. Though I was a husband to them, declares the Lord, this is the covenant that I will make with the house of Israel. After that time, declares the Lord, I'll put my law in their minds and write it on their hearts. I will be their God and they will be my people.
No longer a man teach his neighbor or a man his brother saying, know the Lord, because they will all know me, from the least to the greatest, declares the Lord. For I will forgive their wickedness and will remember their sins no more. అంటారు. చూడండి ఒకసారి మీరు తెలుగులో తీసినట్టయితే ఎవరైనా చదవండి. ఇర్మియా గ్రంథం 31 నుంచి 34. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనసులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయము మీద దాని వ్రాసెదను. యెహోవా వాక్కు ఇదే. నేను వారికి దేవుడనయుందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడను యెహోవాను గూర్చి బోధనందుదము అని తమ పొరుగు వారికి కాని తమ సహోదరులకు కాని ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకం చేసుకొనను. కనుక అల్పులేమి ఘనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. అంటే ఒక టీచింగ్ ద్వారా ఒక విషయం కాదండి మనకు తెలుసుకునేది. ఈ నూతన నిబంధనలు దేవుని గురించి కాదు మనకు తెలుసుకునేది. ఈ యేసుక్రీస్తు ప్రభు వారు దేవునిగా ఆ మేడగదిలో తన చిందించబడిన అంటాడు, నూతన నిబంధన కొరకు చిందించబడుచున్న నా రక్తము, మీ కొరకు విరవబడుచున్న నా శరీరము. అంటే కూర్చుని అక్కడ అలైవ్ గా ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుల మధ్యలో ఏమంటున్నాడంటే, చిందించబడుచున్న నా రక్తం. ఇట్స్ నాట్ ఫ్లోయింగ్ ఇన్ మై వెయిన్స్ అండ్ ఆర్టరీస్. ఇట్ ఈస్ గోయింగ్ టు, మీ కొరకు పడబడుతుంది ఈ రక్తం. ఈ శరీరం విరవబడుతుంది మీ కొరకు. ఆ చిందించబడుతున్న నా రక్తం ద్వారా ఐ మేకింగ్ ఎ న్యూ కవెనెంట్ విత్ యూ. ఒక నూతన నిబంధన చేసుకుంటున్నాను మీతోటి. నా గురించి, దేవుని గురించి ఎవరు బోధించట్లేదంటే అర్థం ఏంటంటే, ఇది ఒక విషయం కాదు, ఇది ఇట్స్ ఎ నాలెడ్జ్. ఊరికే తెలుసుకొని రాసుకునేది కాదు ఇది. ప్రతి వ్యక్తి కూడా అల్పులేమి గనులేమి నన్ను ఎరుగుదురు, నన్ను ఎరుగుదురు. ఎరగడం అంటే కరెక్ట్ అండి విమోచన క్రైదం. ఎరగడం అంటే తెలుసుకోవడం, దేవుడు ఉన్నాడనని తెలుసుకోవటం, తెలుసుకోవడం కాదు, ఎరగడం. విశ్వసించటం. శ్యామల గారు ఏదో చెప్పాలనుకున్నా, ఎక్స్పీరియన్స్ అవడం, అనుభవించడం అని. అనుభవించడం. జానకి గారు అదే అది వాక్య రూపంలో కాదు, వాక్యం సజీవమై వాళ్ళు ఎలాగైతే యోహాన్ భక్తుడు ఒక రిలేషన్షిప్, ఒక సంబంధ బాంధవ్యం. మీ బిడ్డల గురించి నాకు తెలుసు, వీళ్ళకి కొంతమంది, అందరు కాదు, బాబీ గారికి 3 అమ్మాయిలు ఉన్నారు, శ్యామల గారికి 2 అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళ పేర్లు కొంతవరకే ఐ నో అబౌట్ దెమ్. బట్ నోయింగ్ గాడ్, నోయింగ్ ఎ పర్సన్, నా బిడ్డ, నాకు కలిగిన బిడ్డలు నేను ఎరుగుదును. కానీ అన్నిటికంటే ఇంటిమేట్ రిలేషన్షిప్ ని దేవుడు ఏమంటాడంటే, ఆయన సర్వజ్ఞాని, ఆయన మనల్ని ఎరగడం వేరండి. పద్మ గారు నేననేది ఏంటంటే, మనం ఎరుగుతాము అంటాడు. మనం ఎక్స్పీరియన్స్. దావీదేమన్నాడు, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. అంతకంటే ఎక్కువగా నూతన నిబంధన చేత కట్టబడుతున్న దేవుని సంఘంగా మనందరం కూడా
రుచి చూడడమే కాదు, దేవుణ్ణి వ్యక్తిగతంగా ప్రతి నిత్యం అణువులో కూడా ఎక్స్పీరియన్స్ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుని మనకు అనుగ్రహించాడు. దేవుడు ఆత్మలో వి నో హిమ్. నా దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. ఆయన ఆదరణని ఎక్స్పీరియన్స్ చేస్తాం, ఆయన రక్షణని ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఆయన ఏమై ఉన్నాడో ఖచ్చితంగా కొన్నిసార్లు దేవుడు ఒప్పుకోడు. కొన్ని విషయాల్లో, పాపం విషయంలో ఆయన నేనైనా దేవుని ఇంటి నుంచి బయలుదేరుతుందంట దేవుని యొక్క తీర్పు. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఆ యొక్క ఫర్మ్ లవ్, విజ్డమ్తో కూడిన దేవుని జ్ఞానంతో కూడిన ఆయన ప్రేమను నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను. నా బలహీనతలో ఆయన ఫలాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తాను. ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తాం మనందరం కూడా. రుచి అలాగా ఏమంటే వాక్యంలో రాసుకున్నాం కాదు పాయింట్లు. ఈ నూతన నిబంధన ద్వారా దేవుణ్ణి మనము అల్పులేమి, గనులేమి, స్త్రీలేమి, పురుషులేమి అందరు కూడా ఎరిగే, ఎలాగైతే తోమా నా ప్రభు నా దేవా అన్నాడు, మనందరికీ వ్యక్తిగతంగా అలాంటి అనుభవం ఉంది కాబట్టి ఆయన పాద సన్నిధికి వచ్చాము ఈ ఉదయకాల సమయంలో. మన హృదయాంతరంగంలో ఆ యొక్క ఆయన దేవునిగా గుర్తించాం టు సర్టన్ ఎక్స్టెంట్. ఇంకా మనకి రివీల్ చేస్తూనే ఉన్నాడు దేవుడు. దానిని ప్రభు వారు ఆ మేడగదిలో అక్కడ మరి ఈజ్ ఇన్స్టిట్యూటింగ్ ద న్యూ కవెనెంట్, ఆ నూతన నిబంధన. అది చేసినప్పుడు మీరు చూస్తే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఒకసారి మెమోరియల్ మరి సంవత్సరానికి ఒకసారి చేస్తారేమో, కానీ ఈయన ఏమంటాడు, ఈయన డూ ఇట్ యాజ్ ఎ మెమోరియల్, నాకు జ్ఞాపకార్థముగా. మీరు ఎన్ని మార్లు కలుసుకుంటే ఒక రిచువల్ గా కాదు, రిమెంబర్ మీ, అండ్ దట్ రిమెంబరెన్స్ షుడ్ ఫ్లో అవుట్ యాజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఇన్ టేకింగ్ పార్ట్. అది ఆ యొక్క రొట్టెల్లోను, విరవబడిన శరీరంలోను, ఆ ద్రాక్షరసంలో మన అందరం కలిసి వీఆర్ సెలబ్రేటింగ్ ఆయన ఇచ్చిన విమోచన, ఆయన ఇచ్చిన రక్షణను, ఆయనతో మనకి ఇచ్చిన అన్యోన్య సహవాసాన్ని, పరిశుద్ధుల సహవాసాన్ని, ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. డూ ఇట్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. ఎంత ఆఫెన్ గా అయితే అంత ఆఫెన్ గా చేయండి అంటాడు. ఇంకేమంటున్నాడు యేసయ్య ఆ టైంలో వాళ్ళతోటి, మరి అన్లెస్ నేను లోకమంతటి కొరకు నూతన నిబంధనని ఆయన రక్తాన్ని చిందింపబడింది, కానీ ఎవరైతే వీ హ్యావ్ టు, అది మనము సొంతగా దాన్ని అంగీకరించినప్పుడు మాత్రమే, ఆయన్ని మన జీవితాల్లోకి ఆహ్వానించినప్పుడు మాత్రమే, ఆయన కార్యాన్ని మనం ఒప్పుకున్నప్పుడు మాత్రమే, దేవుని ఆయనకు గుర్తించినప్పుడు మాత్రమే అది రియలైజేషన్ లోకి వస్తుంది మన జీవితంలో. వి బికమ్ ద పార్ట్ ఆఫ్ ద న్యూ కవెనెంట్ అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. సో ఇవన్నీ విషయాలు చాలా, ఇది ఊరికే అనుకున్నానంటే మన ఇగ్నైట్ చేయడానికి, మన హృదయాంతరంగంలో పౌలు భక్తుల్లాగా అంతకంటే ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అతి శ్రేష్టమైన జ్ఞానం ఎరగాలనే ఒక గొప్ప తృష్ణ పుట్టాలని. నోట్స్ నింపుకున్నానుకో ఎవరికో చెప్పడానికి కాదండి, అవర్ లైఫ్ షుడ్ ఫిల్ ఆ యొక్క జ్ఞానంతో, ఆ బలముతో, పునరుత్థాన బలంతో. చాలాసార్లు మనము వి ఎక్స్పీరియన్స్డ్ ఇన్ చాలా చిన్న ఎక్స్టెంట్ కి, బికాస్ వి డోంట్ కమ్ టు గాడ్ ఫర్ దాట్. చాలాసార్లు ఆ విధంగా రాము ప్రభు వారి దగ్గరికి, కానీ ఆయన ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. నీ కొరకు చిందించబడుతుంది అన్నట్టుగా మనకి అది అనుగ్రహించినట్టు చెప్తున్నాడు దేవుడు. చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? మనము మరి ఇంకొక మాట అడుగుదాం అనుకున్నా అండి. యేసుక్రీస్తు ప్రభు వారు గెత్సెమనే తోటలో నా మరణ మగునంతగా నా యొక్క ప్రాణము బాధపడుతుంది, నాతో కూడా ఉన్నామన్నారు కదా శిష్యుల వారితో. అండ్ దేని గురించి అంత వేదన పొందారు? వాట్ ఈస్ ద రీజన్? మన దోషములు. మన దోషములు. ఈ గిన్నె నా యొద్ద నుండి తీసివేదేవా నీ చిత్తమైతే. ఆ గిన్నె ఏంటి? మన దోషములు, పాపములు. ఇంకా
ఏముంది ఆ గిన్నెలో? ఎందుకంత దేవుడు వేదన పొందాడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువు? చాలా మందికి తెలుసు, కొంతమంది ఆన్ చేసుకోరు, కొంతమంది మరి నిద్రావస్థలో ఉన్నారు, చెప్పడానికి ఇష్టపడలేదు, నాకు తెలియదు. మీరందరూ మరి చాలా మంది తెలుసు. కుమ్మరించబడే శాపం ఉంది మేడం దాంట్లో. శాపం ఉంది. ఇంకా తండ్రి తన చెయ్యి విడిచిపెడతాడని బాధ. ఓకే. ఇంకా శ్రమ ఉంది. శ్రమ. శ్రమ కోసం ఆయన భయపడలేదు. ఎందుకంటే నీతిమంతులతో ఒక మాట చెప్పాడు దేవుడు, నీతిమంతులు మీకు శ్రమ కలుగుతుంది, అబద్ధంగా సాక్ష్యం చెప్తారు, నా నామం హింసించినప్పుడు సంతోషించిన ఆనందించిన యేసుక్రీస్తు ప్రభు వారు నేను అనుకోను శ్రమ కోసం ఆయన ఆ టైంలో వెనదీశాడని. ఆ పాత్రలో ఏముందో మనకు అర్థం అవ్వాలేమో. ఒక మాట యోబు గ్రంథం 21:20 చూడండి ఒక్కసారి. ఇది ఒక్కటి టచ్ చేసి వెళ్ళిపోతాను నేను. 21:20 యోబు గ్రంథం 21:20లో ఒక మాట ఉంటుంది చూడండి. వారే కన్నులారా తమ నాశనమును చూతురుగాక, సర్వశక్తుడగు దేవుని కోపాగ్నిని వారు త్రాగుదురుగాక. తమ జీవిత కాలము సమాప్తమైన తరువాత, తాము పోయిన తరువాత తమ ఇంటి మీద వారికి చింత ఏమి? సర్వశక్తుడగు దేవుని కోపాగ్ని, ఉగ్రత, దేవుని యొక్క ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటుందో మీకు నాకు తెలియదండి. వి డోంట్ ఈవెన్ నో. ఎందుకంటే మనం పాపం వల్ల వచ్చే జీతం మరణం అన్నాడు. అంటే మనందరం కష్టపడి మరణాన్ని సంపాదించుకున్నాం, మనకు అది జీతం. కష్టపడ్డవాడి కష్టార్జితం ఎలాగో పాపం వల్ల వచ్చే జీతం మరణం. అలాంటిది యేసుక్రీస్తు ప్రభు వారు లోకం యొక్క పాపం అంతటి కొరకు, నా ఒక్క పాపమే కాదు, మన లోకం ఆదాము నుంచి ద లాస్ట్ మ్యాన్ గోయింగ్ టు బి క్రియేటెడ్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్ వరకు, ఆఖరిగా ఈ భూమి మీద సృష్టించబడే మానవుడి వరకు ప్రతి మానవుని పాపము నిమిత్తమై దేవుని యొక్క ఉగ్రతను అక్కడ ఆయన అనుభవించాలి. ద రాత్ ఆఫ్ గాడ్. ఆ పాపము ఎంత హేయమైంది ఆయనకి. మరి ఆ దేవుని నీతి అగునట్లు మన యేసయ్య అక్కడ పాపం అయిపోవడానికి ఇష్టపడుతున్నాడు. ఎక్కడో బయట నుంచి గుంటలో పడిపోతే తాడేసి బయటికి లాగడం కాదు ఇది. ఆ యొక్క మనం ఎంత హేయమైన పాపంలో ఉన్నామో ఆ పాపం అయిపోవడానికి యేసయ్య ఇష్టపడుతున్నాడు. కానీ అది ఎంత పెయిన్ఫుల్ అంటే అది ఆయన పెయిన్ అక్కడ మనం కొంత అర్థం. ఒక పాట రాశారు మన మాస్లమణయ్య గారు, నీ మరణపు వేదన వృథ కాదు, నామది నీ వేదనలో మునిగే, క్షేమము కలిగెను హృదయములు అంటూ. కానీ నాకు అనిపించింది ఆ పాట పాడినప్పుడు నాకు అర్థం కాదేమో ఇది, ఆయన మరణపు వేదన దేవా నాకు అర్థం కాదు. ఆయనకు ఆ కీర్తనకారుడికి అర్థమైందేమో ఒక లెవెల్ వరకు మాత్రమే. హౌ కెన్ వి ఎక్స్పీరియన్స్? ఆయన అడుగుతున్నాడు కానీ పౌలు భక్తుడిని మరణ అనుభవంతో సమానమైన అనుభవం అనుగ్రహించుతేవా అని. అమ్మో, దానికి చాలా దమ్ము ఉండాలి, ఆ ప్రార్థన చేయాలి. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇంపాసిబుల్ అది అర్థం చేసుకోవడం. మనకి కొంచెం నాకు అనిపించింది, ఒక్క డెసిమల్ అర్థమైనా కూడా our lives would be different. It is all about us. ప్రతి విషయం కూడా ఇది నా గురించి, నాకేంటి లాభం ఎస్ఐ నమ్ముకుంటూ ఆ ధోరణే ఎక్కువ. కానీ ఇప్పుడున్న క్రైస్తత్వంలో ఆయన ఆ వేదన, ఆ యొక్క ఉగ్రత మరి ఎక్కడ, వేర్ డిడ్ యు ఎక్స్పీరియన్స్ దట్? మనకి ఎక్కడ కనిపిస్తుంది? సిలువ మీద ఎక్కడండి దేవుని ఉగ్రతను ఆయన? అక్కడి వరకు మనం చూస్తుంది మానవుడు అన్యాయంగా ఆయన సిలువకు అప్పగించడం, హింసించడం, కొట్టడం, దూషించడం, అవన్నీ చూసాం.
Where did Jesus actually experience the wrath of God? యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ ఉగ్రతని ఎక్కడ అనుభవించాడు? సిలువలో ఎక్కడ, ఏ టైంలో సిలువ వేసింది? అది అంతా చెప్పండి మురళి గారు. గెత్సేమనేలో ఆయన బయటికి వెళ్ళినప్పుడు పాత్ర ఇచ్చాడండి ఆయన ముందు దేవుడు. ఆ పాత్రలో దుష్టత్వం అంతా నింపబడింది. ఎప్పుడైతే ఆ పాత్రను స్వీకరించాడో పాపం ఎదురైన పాపంగా మారిపోయాడు. పాపంగా మారిన తర్వాత ఆయన శత్రువుగా నేను చాలా స్పష్ట కాదయ్య గారు, నేను అడిగేది ఒకటే, ఏ టైంలో ఆయన దేవుని ఉగ్రతను దేవుడు చెయ్యి విడిచిపెట్టినప్పటి నుండి. జానకి గారు చెప్తున్నారు, చెప్పండి. అదే అంటే తను చేయి విడిచినప్పుడు మీరు గమనిస్తే శిలువ కార్యం జరుగుతున్నప్పుడు 12 గంటల నుంచి 3 గంటల వరకు అంధకారము వచ్చేసిందని వింటాం. ఆ అంధకార సమయంలో తండ్రి అయిన దేవునికి ఆ శిలువ మీద తను తాను అర్పణగాను బలిగాను అర్పించుకున్నప్పుడు ఆ యొక్క టైంలో తండ్రి అయిన దేవుడు ఆయన మీద ఆ ఉగ్రత పాత్రలోని తాగినట్లుగా అందువల్లనే అది లాస్ట్ ఆ క్రై వినిపిస్తుంది, కానీ నా దేవా నా దేవా నన్ను ఎలా చేయి విడిచితివి అనే మాట వినిపిస్తుంది. బికాస్ దట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్. అది జరిగిన తర్వాత ఆయన ఉగ్రత పాత్రలోనిది ఆయన స్వీకరించిన తర్వాత ఆ ఆర్తధ్వని మనకు వినిపిస్తుంది. నా దేవా, దేర్ ఆల్సో గాడ్ హిస్ గాడ్. ఆ ఉగ్రత పాత్రలో తాగినప్పుడు కూడా మరి దేవుడు తన దేవుడుగా కాకుండా అయిపోలేదు. నా దేవా, మరి మన వాక్యంలో చూస్తాం, టైం లేదు కానీ తండ్రి అయిన దేవుడు క్రీస్తు ద్వారా అది అర్పించాడు. పరిశుద్ధాత్ముడు అక్కడ ఉన్నాడు, త్రిత్వం ఉన్నట్టుగా మనం అక్కడ చూస్తాం ఆ అర్పణ అర్పించే టైంలో. కాబట్టి మరి ఈ చాలాసార్లు ఆరాధన చేసినప్పుడు ఎక్స్టర్నల్ గా ఆయన పొందిన వాటి కోసం జ్ఞాపకం చేసుకుని ఆరాధిస్తాం, కానీ నిజంగా ఆయన నేను పొందవలసిన ఉగ్రతను నా దేవుడు పొందాడు. అది దట్ షుడ్ బి అవర్ రియలైజేషన్. బికాస్ వి డోంట్ అండర్స్టాండ్. చాలాసార్లు అర్థం చేసుకున్నాం. దేవుడు మరి ఈ మాటల ద్వారా ఐఎమ్ ఇన్పర్ఫెక్ట్ అనుకుంటున్నాను. ఐ వాంట్ మన జీవితాల ద్వారా దేవుడు బయలుపరచబడ్డానికి, మహింపరచబడ్డానికి. ఈస్టర్ ఒక రోజు కాదు, ఈస్టరే మూలం మనం జీవించడానికి. మన జీవితాలనే దేవుని సన్నిధిలో మరి కొనసాగడానికి, ఆ పరిశుద్ధ దేవునిలో జీవించడానికి, చలించడానికి, మరి ఆయన కొరకు జీవించడానికి దేవుడు ఇచ్చిన ధన్యతకి స్తోత్రం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుని నామంలో ఇప్పటి వరకు మనుష్య కుమారుడు ఏ విధంగా పరిపూర్ణ మానవుడు, అదే విధంగా పరిపూర్ణ దేవుడని పరిచయం చేసిన సహోదరు రూపా సుహాసిని గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:8 ద్వారా నిశ్చయముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును పౌలు గారు ఏ విధంగా నష్టంగా ఎంచుకున్నారో మనం కూడా ఆ విధంగా ప్రవర్తించాలి. హెబ్రీ 2:14-15 ద్వారా అపవాదిని మరణం ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడయ్యాడు. తీతు 2:13లో హితబోధ మనకు ఆయన మహాదేవుడు మరియు మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు మహిమ ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో ఎలాగ బ్రతకాలో తెలియజేస్తుంది. అదేవిధంగా దానియేలు 7:13-14 ద్వారా మనుష్య కుమారుని ప్రభుత్వం శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోదు, ఆయన రాజ్యము ఎప్పుడునూ లయం కాదని తెలుసుకున్నాం. ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తారో వారు అనగా మొదటగా అపోస్తలు 5 అపోస్తల కార్యంలో 5:40 వారిని పిలిచి వారిని కొట్టినప్పటికీ
ప్రభువు నామమును బోధింపవద్దని ఆజ్ఞాపించినప్పటికి కూడా వారు ఆ నామం బట్టి అవమానం పొందేదానికి పాత్రలు ఎంచారండి, సంతోషించారండి ఆ విషయంలో. ఎఫెసీ 5:2 క్రీస్తు మనలను ప్రేమించి పరమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగా మరియు బలిగా అప్పగించుకున్నారు. ఫిలిప్పి 2:6-7 ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై దేవునితో సమానంగా ఉన్నప్పటికీ అది విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోకుండా మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే వ్యక్తినిగా చేసుకున్నాడు. యోహాను 1:14 ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించినట్లు మనం చూస్తాం. ఇర్మియా 31:31 ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి అని చెప్పిన ప్రభువు 1 కొరింథీ 11:25 ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటుకై దీన్ని చేయుడని చెప్పారండి. ఆ పాత్రలో ఏముందంటే దేవుని ఉగ్రతా పాత్ర, ఆయన మన కొరకు దాన్ని తాగినట్టుగా మనం చూసాం. యోహాను 8:46 నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించునని ప్రభు వేసిన ప్రశ్నకి ఇప్పటికీ సమాధానం లేదు. కాబట్టి మనల్ని పాపం నుంచి విడిపించేదానికి ఆయన ఒక్కడే సామర్థ్యం కలిగిన వాడు. ప్రతి మానవుడు కూడా యోహాను 8:34 ప్రకారం పాపం చే ప్రతివాడు పాపమునకు దాసుడై ఉన్నాడు. ఫిబ్రవరి 2:3 ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగ తప్పించుకుందాము అని ప్రశ్నిస్తున్నారు. మనం నిర్లక్ష్యం చేయకుండా అనుదినం కూడా మన రక్షణను కొనసాగించవలసిన వారమై ఉన్నాం. అద్భుత వాక్య పరిచర్య చేసిన సహోదరికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా పాస్టర్ మురళీ బాబాయ్ గారిని మనవి చేస్తున్నాను. ఒక చిన్న మాట అండి అమ్మా, చాలా జాగ్రత్తగా మీ కొరకు చిందించబడుతున్న ఆయన రక్తము అది వేరు. నేను గెత్సెమనే తోటలో ఆయన ఉగ్రత పాత్ర గురించి అడిగింది వేరు. అది దేవుని యొక్క ఉగ్రత గురించి చెప్తా ఉన్నారు. ఇంకొకటి పద్మ గారు రాశారు, నేను ఎంతసేపు ఉన్నారు సిల్లో అని అడగలేదమ్మా. 9 గంటల నుంచి ఆయన 3 గంటల వరకు మరి ఆ సిలువ మీద ఉన్నట్టుగా చూస్తాం. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు అంధకారంలో ఆ యొక్క మనందరి కొరకు పాపం అయిపోవడం యేసయ్య మరి దేవుని యొక్క ఉగ్రత పాత్రలో తీసుకున్నాడు అన్నట్లుగా మరి అక్కడ ఆ ఆర్తధ్వని మనకి వినిపిస్తుందని గుర్తు చేయడానికి ఇష్టపడ్డాను. బట్ ఐఎమ్ నాట్ ఇలా చెప్పడం ద్వారా యేసయ్య శారీరకంగా ఆయన పొందిన వేదన నేను తక్కువ చేయట్లేదు, కానీ అది ఆత్మలో ఆయన విడవబడడం, మనందరి కొరకు దేవుని ఉగ్రత ఆయన మీద వేసుకోవడం అనేది ఎక్స్పోనెన్షియల్ గా అసలు మన ఊహకు అందనంతగా అది చాలా ఎక్కువ ఆ పెయిన్. అది అర్థం అవడానికి మాత్రమే నేను చెప్పింది. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన తండ్రి, కృపగలిగిన సురక్షక బంగారు పాదాలు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలంలో మీ పాదాలు చెత్తగా రావడానికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు. మమ్మల్ని కూడా ఒక కుటుంబంగా ఏర్పాటు చేసి నేను ఈ ఉదయకాల వేళల్లో మీ పాదాలు చెత్తగా రావడానికి మీరు బలమైన సాధనంగా వాడుతున్నటువంటి భావిని బట్టి మీ సన్నిధికి వస్తున్నాను. ఆ బిడ్డను దీవించండి. ఆ బిడ్డకి ఇచ్చినటువంటి సకలాన్ని మీరు ఆశీర్వదించండి. ఆ బిడ్డకున్నటువంటి సమస్త ఇబ్బందుల్లో మీరు తోడుగా నీడగా నిలబడమని ప్రార్థిస్తున్నాం నాయన. అలాగనే బాబీకి సహకరిస్తున్నటువంటి స్వరూపును బట్టి, అలాగే జాన్సన్ను బట్టి, అలాగే ప్రసిద్ధమును బట్టి, అలాగే జాన్సమ్మను బట్టి, అలాగే గీతమును బట్టి సహోదరులందరిని బట్టి మీ సన్నిధికి వస్తున్నాం. ఈ దినం వాక్యం ఇచ్చినటువంటి మీ దాసురాలు సుహాసినమ్మ గారిని దీవించండి. వారి కుటుంబంలో దాల్చిన మేలు వారికి అనుగ్రహించండి. వారి ద్వారా ఇంకా మీ పరిచర్య ఘనంగా జరగడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి, ఈ జూమ్ లో వస్తున్నటువంటి అన్ని ఇమేజెస్ అన్ని కూడా నేను వాట్సాప్ లో అప్లోడ్ చేస్తున్నటువంటి, యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నటువంటి తేజను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. నేను మా దేవ, మరి ఎవరెవరు ఏ అవసరాలతో మీకు బాహాటంగా తెలుస్తండి.
ఆయన మమ్మల్ని సృజించిన దేవ, మా సమస్తం ఎరిగిన దేవ, మాకు కలిగినటువంటి సమస్త మీద ఆధిపత్యం కలిగిన దేవ, మేమందరం కూడా తండ్రి మేము మీ ఆధిపత్యం కింద ఉండటానికి మేము ఇష్టపడుతూ ఉండగా మీరే మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. మరి పర్యాణ సోదర రూప గారిని మీరు దీవించడం ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. వారికి ఇచ్చినటువంటి కుటుంబాన్ని బట్టి కూడా మీ సన్నిధికి వస్తున్నాను నేను. ఆ బిడ్డను ఇంకా బహుగా వాడుకోమని ప్రార్థిస్తున్నా. ఈ జూమ్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి బిడ్డ అక్రతలు ఎరిగిన దేవారి వారి అక్రతల్లో మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నా. నేను ఈ కూడికలు మరి జీవితకాలం కొనసాగటానికి సహాయం తెచ్చేయమని కూడా ప్రార్థిస్తున్నాం. నేను ఈ కూడిక ఎప్పుడు కూడా ఆగిపోకుండా మేము బ్రతికినంత కాలం కూడా ఈ జూమ్ కూడికలు అందరం పార్టిసిపేట్ చేస్తూ మిమ్మల్ని మహిమపరచడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. చేరుకున్న ప్రతి బిడ్డను దీవించండి అయినా. అనేక మంది దైవ సేవకుల ద్వారా మీరు మమ్మల్ని ప్రతిదినం హెచ్చరిస్తున్నారు. మమ్మల్ని బాగు చేస్తున్నందుకు మీకే వందనాస్తుత్రాలు చెల్లిస్తూ ఈ జూములో వాక్యం అందిస్తున్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని మా పరిస్థితులలో తన ప్రాణాన్ని బలిగి పెట్టిన మా ప్రభువును మీ ప్రియ కుమారుడు లోకరక్షకుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ట ఉన్నతమైన నామాన్ని అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చునట్టు భూమి మీద నెరవేరును గాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయము. మా పాపము చేసిన వారిని క్షమించు ప్రకారం తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. మా పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, శోధనకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేరుకున్న మనకును వాక్యం అందించినటువంటి బిడ్డకును ఈ కూడికలను ఏర్పాటు చేసి మనల్ని అందరినీ ప్రార్థన మీద నిలబెడుతున్నటువంటి బాబీకిని అతనికి సహకరిస్తున్నటువంటి ప్రతి బిడ్డకును సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్ గారు ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇచ్చిన పాస్టర్ మురళీ బాబాయ్ గారికి మరియు వాక్య పరిచయం చేసిన సహోదరు రూపా సుహాసిని గారికి, కోర్ కమిటీ మెంబర్స్ కు టెక్నికల్ సపోర్ట్ ఇచ్చిన యవన బిడ్డ జాన్సన్ కు మరియు కూడి వచ్చిన విశ్వాసులైన పరిశుద్ధులందరికీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలు అండి. ఈ మెసేజెస్ కూడా అన్నీ కూడా అనుదినం యూట్యూబ్ లో అప్లోడ్ చేయబడుతున్నాయి. బాబీ రత్నాకర్ అని కానీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని కానీ టైప్ చేసి మన బంధువులకు మరియు స్నేహితులకు షేర్ చేయవచ్చు. ప్రభు చిత్తమైతే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రభువు నామములో అందరికీ వందనాలు.